హాయ్ అండి. వెల్కమ్ టు సుధన్య వ్లాగ్స్. ఈరోజు మనం ఒక హెల్తీ, టేస్టీ కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చిన్నుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో మనం నట్స్, సీడ్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయండి. మునగాకు, కరివేపాకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. అందులో సీడ్స్ అన్నీ గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చపప్పు, మినపప్పు, గ్రౌండ్ నట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పు, బాదం పప్పు అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకోవాలండి. అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని దోరగా వేయించుకొని, డ్రైగా వేయించుకొని, అవి చల్లారాక అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ కారప్పొడి మీద రైస్లోకి, టిఫిన్స్లోకి ఈ కారప్పొడి అన్నిట్లోకి బాగుంటుందండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. నడుముల బలానికి కూడా మినుములు చాలా ఉపయోగపడతాయి అంటారు కదండి. 2 రోజులకు ఒకసారైనా మినపప్పు తినాలంటారు కదా.